ఇవాళ మనం మసాలా టీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇది మనం ఒక నలుగురికి సరిపడా చేస్తున్నాం కాబట్టి ఒక 2 గ్లాసుల నీళ్ళల్లో మనం 2 టీ గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాం. దీనిలో ఒక 2.5 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకోండి. మేము జనరల్లీ తాజ్మహల్ యూస్ చేస్తుంటాం, ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక 2.5 టీ స్పూన్స్ వేస్తున్నామండి. ఇది ఎక్కువసేపు మరగనివ్వకూడదు, జస్ట్ ఒక 1 మినిట్ పాటు మరగనివ్వాలి, ఎక్కువ టైం ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే టీ బాగా మరిగినా కూడా మీకు ఆ టేస్ట్ రాదు. సో మీరు మంచి ఫ్లేవర్స్ని తీసుకోవాలి, ఫ్లేవర్స్ని మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువసేపు మరగనివ్వకండి, 1 నిమిషం పాటు మరగనిస్తే సరిపోతుంది. ఈ మసాలా టీ యొక్క మెయిన్ ఉపయోగాలు ఏంటంటే మీకు జలుబు, దగ్గు ఇలాంటి వాటి నుంచి కొంతవరకు నివారించే అవకాశం అయితే ఉంది. కంప్లీట్గా నివారిస్తుందని మనం చెప్పలేము, కానీ కొంతవరకు మనం దాన్ని అరికట్టచ్చు. కాకపోతే దీన్ని మనం కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. డైలీ ఒక అలవాటుగా చేసుకుంటే, మినిమం క్వాంటిటీ తీసుకుంటే ఎంతో కొంత బెనిఫిట్స్ అయితే బాడీకి అందుతాయి అన్నమాట. సో మరిగాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు కాబట్టి వెంటనే మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. మసాలా టీకి ఒక చిన్న అల్లం ముక్క, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 3 యాలకులు, 2 లవంగాలు. అంటే మరీ ఎక్కువగా వేసుకుంటే మీకు అది ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. సో అందుకని మినిమంగా తీసుకోండి. దీన్ని మనం ఇప్పుడు 1 బై 1 మనం యాడ్ చేసుకుంటూ ఉందాం. మళ్ళీ వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనివ్వకూడదు, జస్ట్ ఒక 5 మినిట్స్ మరగనిచ్చామంటే సరిపోతుంది అనమాట. బిర్యానీ ఆకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లం వేసుకుంటే అల్లం వాడాం కాబట్టి విరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం పాలు వేస్తున్నామండి. 2 గ్లాసుల పాలు. సో వేడి వేడి మసాలా చాయ్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇంకా షుగర్ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో అందుకని వాళ్ళ వరకు తీసేసి ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాము. షుగర్ అనేది ఇంకా మన ఇష్టం, మనం ఎంత స్వీట్గా తాగుతాం, ఎంత తీయగా తాగుతాం అనే దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మరగనిచ్చి వేడి వేడి చాయ్ని ఎంజాయ్ చేయడం.